నమస్తే, వెల్కమ్ టు మెకానిక్ టీవీ. ప్రేమ, ఆప్యాయత ఈ భావోద్వేగాలు కేవలం మనుషులకే సొంతం కాదు. నోరు లేని మూగ జీవాల్లోనూ మనుషులను మించిన ఎమోషన్స్ ఉంటాయని జపాన్లోని ఒంటరి కోతి పిల్ల కథ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. తన కుటుంబం నుంచి విడిపోయి ఒంటరిగా భయంతో వణికిపోయిన ఒక చిన్నారి బేబీ మంకీకి సంబంధించిన వీడియోలు, న్యూస్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తన తోటి కోతుల గుంపు కోసం ఆ పసికూన పడిన ఆరాటం, చేసిన రోదన కొన్ని కోట్ల మంది హృదయాలను కదిలించింది. ప్రపంచం నలుమూలల నుంచి నెటిజన్లు ప్లీజ్ ఆ చిన్నారిని, ఆ గుంపు మళ్ళీ అక్కును చేర్చుకుంటే బాగుండు అని ప్రార్థించారు. చివరికి అందరి ప్రార్థనలు ఫలించాయి. ఎట్టకేలకు ఆ కోతుల గుంపు చిన్నారి కోతిని తమలో కలుపుకుంది. తన గుంపుతో కలిసిన ఆ అద్భుతమైన క్షణం బేబీ మంకీ ఫీలింగ్స్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటున్నాయి. నెటిజన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. సోషల్ మీడియా అంటే ఎప్పుడు రాజకీయాలు, వివాదాలు లేదా ఫన్నీ మీమ్స్ మాత్రమే కాదు. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు మన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి, మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలుపుతాయి. కోతులు సాధారణంగా గుంపులు గుంపులుగా జీవించే సామాజిక జంతువులు. ఒక బేబీ మంకీ తన తల్లిని గుంపును వదిలి ఒక్క క్షణం కూడా ఒంటరిగా బతకలేదు. కానీ పంచ్ అని ఒక క్యూట్ బేబీ మంకీని దురదృష్టవశాత్తు తన తల్లి వదిలేసి వెళ్లిపోయింది తప్ప గుంపు నుంచి దూరమైంది. తోటి కోతులు ఆ చిన్నారిని దగ్గరకు రానివ్వకుండా రిజెక్ట్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఒక ప్రాణం లేని బొమ్మలో తన అమ్మను చూసుకుంటున్న ఆ చిన్నారి కోతి పిల్ల ఎమోషన్స్ అందరినీ కదిలించాయి. బేబీ మంకీ ఏడుపు చూసి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఎంతో బాధపడ్డారు. జంతు ప్రేమికులు ఆ చిన్నారి పడుతున్న వేదన చూసి చలించిపోయారు. అయితే ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత ఒక అద్భుతం జరిగింది. ఆ గుంపులోని పెద్ద కోతులు మనసు మార్చుకుని పంచ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి. అడవిలో ఏ జంతువుకైనా తన మంద లేదా గుంపు అనేది ఒక రక్షణ కవచం లాంటిది. అందులోనూ మాకక్ జాతి కోతులు చాలా పటిష్టమైన సామాజిక వర్గాన్ని కలిగి ఉంటాయి. అయితే గుంపు నుంచి దూరమైన చిన్నారి పంచ్ మళ్ళీ వాటి దగ్గరకు వెళ్ళటానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ మొదట్లో ఆ గుంపులోని పెద్ద కోతులు పంచ్ను స్వీకరించడానికి నిరాకరించాయి. దగ్గరకు రాబోతే వెనక్కి తరిమేశాయి. ఆ చిన్నారి ఆకలితో, భయంతో గుంపు వైపు చూస్తూ చేసిన రోదన చూస్తే ఎవరికైనా గుండె తరిక్కిపోతోంది. ఈ వీడియో బయటకు రాగానే అయ్యో పాపం, ఆ పసి ప్రాణాన్ని ఎవరైనా కలపండి అంటూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కామెంట్స్ వచ్చాయి. మొత్తంగా ప్రపంచం ఎదురు చూసిన ఆ మ్యాజికల్ మూమెంట్ రాని వచ్చింది. కొన్ని రోజుల తర్వాత గుంపులోని ఒక పెద్ద కోతులు మెల్లగా పంచ్ దగ్గరకు తీసుకుంటున్నాయి. ఇక తరిమేయకుండా ఆ చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా తల నిమురుతున్నాయి. కోతుల్లో ప్రేమకు చిహ్నమైన పేలు తీయటం, శుభ్రం చేయటం మొదలుపెట్టాయి. ఆ స్పర్శ తగలగానే చిన్నారి పంచ్ ఆ పెద్ద కోతులను హత్తుకుని తీరు అందరికీ కంటతడి తెప్పించింది. ఇన్ని రోజులు తన భయాన్ని, బాధను ఆ కౌగులింతతో మర్చిపోయింది పంచ్. ఈ లేటెస్ట్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారి కోట్లాది మంది ముఖాల్లో చిరునవ్వులు పూయించింది. ప్రకృతిలో మాతృప్రేమ, తోటి జీవుల పట్ల ఆప్యాయత అనేది ఎంత స్పష్టంగా ఉంటుందో ఈ వీడియో మనకు నేర్పుతోంది. పంచ్ ఇప్పుడు ఒంటరి కాదు, తన కుటుంబంతో, తన గుంపుతో కలిసి చాలా సంతోషంగా ఆడుకుంటోంది. ఈ ప్రపంచం మొత్తం ఏ చిన్నారి కోతి కోసమైతే ఎదురు చూస్తుందో ఆ కోరిక ఇలా ఎమోషన్ గా నెరవేరటం నిజంగా అద్భుతం.